తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ విమర్శలు తగవన్నారు. తెలంగాణ తల్లి అనేది సామాన్యుల తల్లి, అన్ని వర్గాలకు అనుకూలంగా ఉందన్నారు జీవన్ రెడ్డి. రైతులకు రుణమాఫీ చేసే విషయంలో రాష్ట్రానికి మాత్రమే బాధ్యత ఉంటుందా, కేంద్రానికి బాధ్యత లేదా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. యూపీఏ హయాంలో రుణమాఫీ విషయంలో కేంద్రమే బాధ్యత తీసుకుందని, కానీ ఈ ప్రభుత్వం కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకుంటుందని విమర్శించారు. ఆదానికి అంబానీకి రాయితీలు ఇచ్చినట్టే రైతులకు కూడా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ వనరులు సమకూర్చుకోవడంలో కొంత సమస్య ఉత్పన్నమవుతుంది కాబట్టి 2 లక్షల వరకు చేయగలిగింది. ఈ పైపడ్డది ఏదైతుందో ఆద్య వనరుల సమకూర్పు అనేది ప్రధాన చెప్తుంది. అందుకే నేను కేంద్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే కేంద్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తూ ఇదేదో కాంగ్రెస్ పార్టీకి పరిమితమైన అంశంగా భావించకండి. ఇదేదో కాంగ్రెస్ పార్టీకే పరిమిత అంశంగా భావించకండి. వివరమైన ఏదైతుందో రాష్ట్రం ఇంతవరకు అమలు చేసిన 21,000 కోట్లు అంటే రేవంత్ రెడ్డి పట్టి గారు ఏదైతుందో వాళ్ళ సొంత ఖాతాలకు ఇస్తలేదు. ప్రభుత్వం పనులు సమకూర్చుకొని ఏదైతుందో ఇంత పట్టు విసులుబాటు. మీ ఆలోచన విధానం కూడా ఏమైనా పెట్టుబడిదారు వర్గాలు, ఉన్నత వర్గాలకు సంక్షేమాన్ని కాంక్షించే విధంగా బంగారు తెలంగాణ అనే నినాదంతో పోయింది తప్ప వీళ్ళ కాంగ్రెస్ సామాజిక తెలంగాణ, కాంగ్రెస్ పార్టీ నినాదం సామాజిక తెలంగాణ. ఆ దృక్పథంతో ఏదైతే ఇవాళ స్ఫూర్తి సామాజిక తెలంగాణ స్ఫూర్తి కలిగింప చేయాలనే భావనతో ఏదైతుందో ఆ తెలంగాణ తల్లి విగ్రహ స్థానం ఏదైతుందో ఇది కొత్తగా రూపొందించబడ్డటువంటి ఒక తెలంగాణ తల్లి విగ్రహం. ఈ వనరులు సమకూర్చుకోవడంలో కొంత సమస్య ఉత్పన్నమవుతుంది కాబట్టి 2 లక్షల వరకు చేయగలిగింది. ఈ పైపడ్డది ఏదైతుందో ఆద్య వనరుల సమకూర్పు అనేది ప్రధాన చెప్తుంది. అందుకే నేను కేంద్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే కేంద్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తూ ఇదేదో కాంగ్రెస్ పార్టీకి పరిమితమైన అంశంగా భావించకండి. ఇదేదో కాంగ్రెస్ పార్టీకే పరిమిత అంశంగా భావించకండి. వివరమైన ఏదైతుందో రాష్ట్రం ఇంతవరకు అమలు చేసిన 21,000 కోట్లు అంటే రేవంత్ రెడ్డి పట్టి గారు ఏదైతుందో వాళ్ళ సొంత ఖాతాలకు ఇస్తలేదు.